గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? లాస్ట్ క్లాస్లో మనం 10th క్లాస్ సిలబస్ రిడ్యూస్ చేయడం జరిగింది అని చెప్పుకున్నాం కదండి. కానీ సిలబస్లో ఏం లెసన్స్ ఉన్నాయో మనం చెప్పుకోలేదు. ఈరోజు క్లాస్లో సిలబస్లో ఉన్న లెసన్స్ చెప్తున్నాను, టిక్ చేసుకోండి. విషయ సూచీలో ఫస్ట్ లెసన్ బర్స్తే బాదల్, సెకండ్ వన్ ఈద్గాహ్ అండ్ థర్డ్ లెసన్ హమ్ భారతవాసి. అందులో ఉపవాచక పాట శాంతికి రాహ్మే. నెక్స్ట్ ఇకాయి 2లో 6th లెసన్ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी. इकाई 3లో 7th లెసన్ भक्ति पद అండ్ లాస్ట్ వన్ अपने स्कूल को एक उपहार. స్టార్ మార్క్ ఉంది చూడండి, అది ఉపవాచక పాట अपने स्कूल को एक उपहार. అండ్ इकाई 4లో 11th లెసన్ जल ही जीवन है అండ్ 12th లెసన్ धरती के सवाल अंतरिक्ष के जवाब. అంటే ఇవి మాత్రమే మనకి సిలబస్లో ఉన్నాయి. అంటే సిలబస్లో లేని లెసన్స్ అంటే మిగతా లెసన్స్ అన్నీ కూడా సిలబస్లో లేవు అంటే దాని నుంచి క్వశ్చన్స్ అడగడం మాత్రమే జరగదు. కానీ స్టూడెంట్స్ని మిమ్మల్ని మాత్రం ఒకసారి ఆ లెసన్స్ చదివి అర్థం చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా మనకి అడుగుతూ ఉంటారు కదా, పారా ఇచ్చి క్వశ్చన్స్ అపటిత్తులో కానీ లేదంటే పద్యం గద్యం ఇచ్చి రాయమన్నప్పుడు వాటి నుంచి టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి అవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఉపవాచకుల నుండి సెకండ్ లెసన్ అంటే మనకి ఇప్పుడు 4 ఉపవాచకులు 4 ఉండేవి. కానీ ప్రస్తుతం సిలబస్ రిడ్యూస్ చేయడం వల్ల 2 ఉపవాచక పాటలు మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి మనం చెప్పుకున్నాం, శాంతికి రాహ్మే. ఇంకొక లెసన్ ఏంటంటే అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్. అపనే స్కూల్, అపన అంటే తెలుసు, మన అని వస్తుంది కదా. ఇక్కడ అపనే అంటే తన స్కూల్కి ఏక్ ఉపహార్. ఉపహార్ కా అర్థ హై గిఫ్ట్. అంటే ఒక స్టూడెంట్ తన స్కూల్కి ఒక గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటి ఈ లెసన్లో మనం చూద్దాం. ఉపవాచక పాట కాబట్టి కవి గురించి ఏమి రాయవలసిన అవసరం లేదు. కానీ కవి ఇచ్చారు, ఎవరంటే కవి ఋతుభూషణ్. పాట ఉపవాచక, ఇది ఉపవాచక పాట. ఓకే స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 56. फर्स्ट पैरा चूडंडी. अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था. अपने पुराने स्कूल, पुराना అంటే తన పాత స్కూల్లో వహ ఏక మేధావి ఛాత్ర రహా తా. తన యొక్క ఒక మేధావి అంటే చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. అంటే ఒక స్టూడెంట్ తన స్కూల్కి ఏ విధమైన గిఫ్ట్ని అతను ఇచ్చాడో అనేది లెసన్లో మనం చూసుకుంటున్నాం. పురాణా స్కూల్ అన్నాడంటే ఆటోమేటిక్గా నయా స్కూల్, అతను కొత్త స్కూల్కి వెళ్ళి ఉండవచ్చు. ఆ పాత స్కూల్లో అతను ఎటువంటి స్టూడెంట్ అంటండి, మేధావి అంటే చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. पिछले 5 वर्ष से वह हर वर्ष कक्षा में सबसे आगे था. पिछले 5 वर्ष से లాస్ట్ 5 ఇయర్స్ నుంచి హర్ వర్ష అంటే ఇయర్, ప్రతి ఇయర్ కూడా కక్షా మే సబ్సే ఆగే తా, క్లాస్లో అతను అందరికన్నా ఫస్ట్ ఉండేవాడు. ఉసే కహానియోం కి కితాబేం పढ़ना का शौक था. ఉసే కహానియోం కి కితాబేం పढ़ने का शौक అంటే లైక్, ఇష్టం. కహాని అంటే అతనికి స్టోరీ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఇంకా బాయ్ నేమ్ అయితే ఇవ్వలేదు కానీ బాయ్ గురించి చెప్తున్నారు. అతహ ఉస్కి అంగ్రేజీ और హిందీ బహుత్ అచ్చీ థీ. అంతేకాదు ఆ బాయ్కి అంగ్రేజీ और హిందీ ఈ 2 లాంగ్వేజెస్ కూడా చాలా బాగా వచ్చు. उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया. उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था. సామాన్య జ్ఞాన్ అంటే సైన్స్కి సంబంధించిన బుక్స్ చదవడం అంటే అతనికి చాలా ఇష్టం. और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया. అందువల్ల అతనికి విజ్ఞాన్ అంటే నాలెడ్జ్ అంటే సైన్స్కి సంబంధించిన బుక్స్ చదవడం వల్ల అతనికి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయింది. और ఇతిహాస్ అంటే హిస్టరీ గురించి కూడా చాలా జ్ఞాన్ అంటే నాలెడ్జ్ అతనికి డెవలప్ అవ్వడం జరిగింది. గణిత్ కా తో వహ జాదూగర్ తా హీ. గణిత్ కా తో వహ జాదూగర్ తా హీ అంటే గణిత్ అంటే అతనికి మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ చేయడంలో వహ జాదూగర్ అంటే మెజీషియన్. అసలు మ్యాథ్స్ చేయడంలో అయితే మాత్రం అతను ఒక మెజీషియన్ అనమాట. అంటే అసలు సమ్ ఇచ్చిన వెంటనే మ్యాజిక్ ఎట్లా చేస్తామో అట్లా అతను సమ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता.
అతనికి ఆ సమ్ వచ్చు. టీచర్ ఎప్పుడైతే బోర్డు పైన ఒక సమ్ రాయడం కంప్లీట్ అవ్వక ముందే ఇతను దానికి ఆన్సర్ చెప్పడానికి హాత్ ఉఠా దేతా అంటే ఏం చేస్తాడు, హ్యాండ్ రైస్ చేస్తూ ఉంటాడనమాట. అంటే ఒక మెజీషియన్ ఏ విధంగా మ్యాజిక్ చేస్తాడో అంత చక్కగా అతను మ్యాచ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సెకండ్ पैरा చూడండి. పురానే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర తే. పురానే స్కూల్ మే తన పాత స్కూల్లో తనకి చాలా మంది మిత్ర అంటే ఫ్రెండ్స్ అని ఉన్నారు. और सभी अध्यापक भी उसे पसंद किया करते थे. सभी अध्यापक తన పాత స్కూల్లో తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంతేకాకుండా సభీ అధ్యాపక్ అందరు టీచర్స్ కూడా ఉసే పసంద్ కియా కర్తే తే, తని లైక్ చేస్తారు. పసంద్ అంటే లైక్ చేస్తారు, చాలా ఇష్టం. ఎందుకు లైక్ చేయరండి, లాస్ట్ 5 years నుండి అతను ఆ స్కూల్కి టాపర్గా ఉన్నాడు కదా. वह सबसे खुशी खुशी मिलता और मुस्कुराकर हेलो कहता. वह सभी से खुशी खुशी मिलता, అందరితో హ్యాపీగా మీట్ అవుతాడు. और मुस्कुराकर हेलो कहता. ముస్కురానా అంటే చక్కగా చిరునవ్వుతో, అంటే ఎవరిని చూసినా చక్కగా నవ్వుతూ హలో అని చెప్పి అందరినీ పలకరిస్తూ ఉంటాడు. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. जब भी कोई कठिनाई में होता तो ఆ క్లాస్లో లేదంటే ఆ స్కూల్లో ఎవరికైనా కఠినాయి ఏదైనా కష్టం వచ్చినట్లయితే సబ్సే పెహలే ఉస్కి మదద్ కే లియే పహుంచ్ జాతా. సబ్సే పెహలే అందరికంటే ఫస్ట్ అతను మదద్ అంటే హెల్ప్ అనమాట, అతనికి హెల్ప్ చేయడానికి ఇతను అక్కడికి వెళ్తాడు. ఉస్కి పురానే స్కూల్ మే కభీ కిసీనే ఉస్కి కమ్జోరీ కి ఓర్ భీ ధ్యాన్ నహీ దియా. ఉస్కే పురానే స్కూల్ మే అతని యొక్క పాత ఓల్డ్ స్కూల్లో ఉస్కి కమ్జోరీ అంటే ఫిజికల్ వీక్నెస్ అనమాట. అంటే అతనికి ఏదో ఒక వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ గురించి ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే ఇతని యొక్క క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్, అందరితో చక్కగా కలిసిమెలిసి ఉంటాడు, క్లాస్లో ఫస్ట్ వస్తూ ఉంటాడు, ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అతనికి ఏదైతే ఫిజికల్గా ఒక వీక్నెస్ ఉందో దాని గురించి ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. उसकी टांगें बहुत पतली और दुर्बल थी. उसकी टांगें का अर्थ है लेग्स అనమాట. అతని లెగ్స్ ఎలా ఉన్నాయటండి, బహుత్ పతలి और दुर्बल थी. లీన్ అండ్ వీక్. పతలి और दुर्बल అంటే చాలా సన్నగా వీక్గా ఉన్నాయండి. అంటే అతను పోలియో డిసీజ్తో సఫర్ అవుతూ ఉన్నాడు అనమాట. అంటే నవేడేస్ ఈ రోజుల్లో అయితే వ్యాక్సిన్స్ అన్నీ వచ్చి పోలియో అనేది ఇప్పుడు మనకి కనిపించడం లేదు, కానీ ఆ 80s అంతకుముందు ఈ పోలియోతో చాలామంది పిల్లలు సఫర్ అవుతూ ఉండేవారండి. ఆ లెగ్స్ అన్నీ చాలా సన్నగా అయిపోతూ వాళ్ళు నిలబడలేరు అనమాట. వాళ్ళకి వాళ్ళు నిలబడలేరు, నడవలేరు, ఆడుకోలేరు, ఏం చేయలేరు. ఆ స్టిక్స్ హెల్ప్తో వాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో సైన్స్ చాలా డెవలప్ అయింది, వ్యాక్సిన్స్ కనుక్కోవడం వల్ల ఈ పోలియో డిసీజ్ అనేది మన సొసైటీలో అక్కడ కనిపించడం అనేటువంటిది లేదు. కానీ ఈ బాయ్ మాత్రం ఆ పోలియో డిసీజ్తో సఫర్ అవుతూ ఉన్నాడు. పాత స్కూల్లో అయితే ఎవరు అతనికి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎవరు పట్టించుకునేవారు కాదు. అతని యొక్క గుడ్ క్వాలిటీస్ ముందు అది చాలా చిన్న విషయంగా ఉండేది. ఉస్కి ఘుటనో మే శక్తి నహీ థీ. ఉస్కి ఘుటనే అంటే నీస్ అంటే మోకాళ్ళలో శక్తి ఉండేది కాదు. అంటే ఈ పోలియో డిసీజ్తో బాధపడే వాళ్ళ యొక్క మోకాళ్ళు చాలా బలహీనంగా అయిపోతాయండి. और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती थी. అధిక సమయ తక్ అంటే ఎక్కువ టైం అతను శరీర్ కా భార్ అతని యొక్క శరీర యొక్క బరువుని బర్దాశ్త్ నహీ కర్తే అంటే బేర్ చేయలేదు. అంటే ఎక్కువ టైం అతను ఏం చేయలేడంటే నిలబడలేడు అనమాట. ఎక్కువ టైం నిలబడితే అతని నీస్ మోకాళ్ళులో పెయిన్ వచ్చి అతను నిలబడలేకపోతూ ఉంటాడు. అతः वह ज़्यादा देर तक खड़ा नहीं रह पाता था. ज़्यादा देर तक అంటే ఎక్కువ టైం అతను నిలబడి ఉండలేడు. इसीलिए उसे खेलने की मनाही थी. इसीलिए उसे खेलने की मनाही थी. అందువల్ల పాపం అతను ఆడుకోవడం అనేదే లేదు. అంటే ఎక్కువసేపు కనీసం నిలబడలేడు కదా, అటువంటి బాయ్ మిగతా వాళ్ళతో కలిసి పరిగెట్టి ఏమి ఆడగలడు, కాబట్టి అతను పాపం ఆడుకునేవాడే కాదు. जब भी उसके स्कूल में मैच होता राजू अपने साथियों को खेलते हुए देखता और जोर शोर से उसका उत्साह बढ़ाता. అతను ఆడలేడు, కానీ జబ్బి ఎప్పుడైతే उसके स्कूल में मैच होता స్కూల్లో మ్యాచ్ అనేది జరుగుతుందో రాజు अपने साथियों को खेलते हुए देखता. అంతే కదా, సాథీ మానే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటారు. और जोर शोर से उसका उत्साह बढ़ाता. उसका उत्साह बढ़ाना అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటాడంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते। जब उसके मित्र मैच में ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాచ్లో హార్నే లగతే తో హార్నా అంటే డిఫీట్ ఓడిపోవడం అంటే ఆటలో గెలుపు ఓటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి కదండి. ఎప్పుడైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నప్పుడు మ్యాచ్లో కనుక ఓడిపోయినట్లయితే राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार होता। రాజు కే ప్రేరణాదాయక్ అంటే మోటివేట్ చేసేవాడు. ఈసారి ఓడిపోతే ఏం జరిగిందిలే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం విజయం సాధిద్దాం. ఏదైతే మనలో లోపాలు అనేటువంటివి ఉన్నాయి, ఖచ్చితంగా మనం ఓడిపోయామంటే ఎదుటి టీం మనకంటే బాగా ఆడినట్టు కదా. ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకుని నెక్స్ట్ టైం మనం మళ్ళీ విన్ అవుదాం అని చెప్పి వాళ్ళని ఏం చేస్తూ ఉండేవాడు, ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడటండి. और वे नई स्फूर्ति से खेलने लगते. అంతేకాదు అతను ఎంకరేజ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు నయి స్ఫూర్తి కొత్త శక్తితో వాళ్ళు ఆడడం అనేటువంటిది స్టార్ట్ చేస్తూ ఉండేవారు. ఓకే, నెక్స్ట్ పేరా. सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा. సారీ రాత్ మొత్తం నైట్ అంతా కూడా రాజు తన పాత స్కూల్ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो. అంతేకాదండి, ఉస్నే సచ్చే మన్సే ప్రార్థనకి తను మంచి హార్ట్తో ప్రేయర్ కూడా చేసట. నైట్ అంతా ఏమని ప్రేయర్ చేశాడు, నయా స్కూల్ బి తన న్యూ స్కూల్ కూడా ఉస్కే పురానే స్కూల్ జితనా హీ అచ్చా హో, తన ఓల్డ్ స్కూల్ ఎంత బాగుందో, అక్కడ టీచర్స్ అందరూ తను ఎంత ప్రేమించేవారో, తన ఫ్రెండ్స్ ఎంత బాగుండేవారో అదే విధంగా తన న్యూ స్కూల్ కూడా ఉండాలని చెప్పి అతను భావించాడు. वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छे तो नहीं हो सकता. రాజు యహ బాత్ బలి బాంతి జాంతా తాకి, రాజుకి ఈ విషయం బలి బాంతి అంటే చాలా చక్కగా తెలుసు. ఏ విషయం తెలుసు, యది స్వర్గ మే బీ స్కూల్ హోతో, ఒకవేళ స్వర్గంలో కనుక స్కూల్ ఉన్నట్లయితే ఉస్కి పురానే స్కూల్ సే జ్యాదా అచ్చేతో నహీ హో సక్తా, తన న్యూ ఓల్డ్ స్కూల్ కంటే అది గొప్పగా ఏమీ ఉండదు. చూడు ఎంత మంచి ఆలోచన ఉందో అతనికి తన పాత స్కూల్ అంటే. అంటే ఒకవేళ స్వర్గంలో కనుక స్కూల్ ఉన్నట్లయితే, అంటే స్వర్గం అంటే చాలా గొప్ప ప్రదేశం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అటువంటి ప్రదేశంలో కూడా స్కూల్ ఉన్నా అది దేనికి సాటి రాదు అని చెప్పి అతని భావన. తన ఓల్డ్ స్కూల్కి సాటి రాదు, అంటే స్వర్గంలో ఉన్న దానికంటే తన ఓల్డ్ స్కూలే గొప్పది అని చెప్పి అతని యొక్క ఫీలింగ్ అన్నమాట. उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने रो रहे थे. उसके स्कूल छोड़ते समय అతను ఆ స్కూల్ నుంచి వచ్చేసే సమయానికి సభీ మిత్ర కితనే రో రహే తే, రోనా అంటే క్రై అనమాట, ఏడవడం. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇతని కోసం ఏడ్చారటండి. उसके संगी साथी अध्यापकगण और यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वही छोड़ जाने का अनुरोध किया था. उसके संगी साथी అంటే తనకు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్, అధ్యాపకగణ మొత్తం టీచర్స్ అందరూ, और वहाँ तक कि प्रधानाचार्य ने भी, అంతేకాకుండా ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు కూడా उसके पिताजी से उसे वही छोड़ जाने का अनुरोध किया. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారంటే, అనురోధ్ కర్నా అంటే రిక్వెస్ట్ చేయడం అనమాట. ఈ రాజుని తన ఓల్డ్ స్కూల్లోనే ఉంచేయమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, అక్కడ నుంచి తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పారు. లేకిన్ ఉస్కి కిసీ బాత్ పర్ ధ్యాన్ నహీ దియా జా సకా, కానీ వారందరూ చెప్పింది కూడా వీళ్ళు వినిపించుకోలేదు. ఉస్కి పితాజీ కా తబాదలా హో గయా తా, తబాదలా అంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఎందుకంటే ఈ బాయ్ యొక్క ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది. और अपने इकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात वे सोच भी नहीं सकते थे. अपने इकलौते बेटे అంటే తన ఫాదర్కి ఏదైనా సన్ ఒక్కడే అండి, అంటే ఎవరో బ్రదర్ సిస్టర్స్ అతనికి లేరు కాబట్టి, పైగా అతనికి ఒక వీక్నెస్ కూడా ఉంది, అతని పోలియో డిసీజ్తో సఫర్ అవుతూ ఉన్నాడు కదా. కాబట్టి ఫాదర్ వాళ్ళ దగ్గర అంటే ఆ ఇయర్ అక్కడ వదిలేయమని ఫ్రెండ్స్, టీచర్స్, ప్రిన్సిపల్ సార్ అందరూ అడిగారు, కానీ అతని ఫాదర్ మాత్రం ఒప్పుకోకుండా వాళ్ళతో కూడా తీసుకుని రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పేరా. అగలే దిన్ ప్రాతః రాజు జల్దీ హీ ఉట్ గయా. అగలే దిన్ ప్రాతః, నెక్స్ట్ డే ప్రాతః సమయం అంటే ఎర్లీ మార్నింగ్ ఏం చేశారంటే జల్దీ హీ ఉట్ గయా, త్వరగా లేచాడు. और फटाफट उसने अपनी वर्दी भी पहन ली. अपन फटाफट उसने अपनी वर्दी का अर्थ है यूनिफॉर्म. చక్కగా ఎర్లీ మార్నింగే లేచాడు, రెడీ అయ్యి తన యూనిఫామ్, న్యూ స్కూల్ యూనిఫామ్ కూడా వేసుకోవడం జరిగింది.
आईने में अपने को देखकर सोचने लगा कि वर्दी तो अच्छी लग रही है. ఆయినా ఆయినా మానే మిర్రర్ అనమాట. అద్దంలో యూనిఫామ్ వేసుకున్నాడు కదా, తను చూసుకొని అనుకుంటున్నాడు, వర్దీతో అచ్చీ లగ్ రహీ హై. వర్దీ అంటే యూనిఫామ్ అని చెప్పుకున్నాం కదా, యూనిఫామ్ అయితే బాగుంది. హో సక్తా హై కి స్కూల్ బి అచ్చా హీ హో. ఈ యూనిఫామ్ ఏ విధంగా అయితే బాగుందో స్కూల్ కూడా అదే విధంగా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాడు. लेकिन फिर भी उसने नाश्ता नहीं किया जा सका. लेकिन फिर भी అయినప్పటికీ అతను నాష్తా అంటే బ్రేక్ఫాస్ట్, టిఫిన్ మాత్రం చేయలేకపోయాడు. టిఫిన్ తినలేదు, తినాలనిపించలేదు. ఎందుకని అంటే న్యూ స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడ టీచర్స్ ఎట్లా ఉంటారో, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అని చెప్పి ఆలోచనతో అతను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మాతాపిత సమజ్ గయే, పేరెంట్స్ కూడా అర్థం చేసుకున్నారు. और उन्होंने జబర్దస్తి నహీకి, వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి అతన్ని ఏమీ అనలేదన్నమాట. అంటే అతని యొక్క మానసిక స్థితిని పేరెంట్స్ అర్థం చేసుకున్నారు. పితాజీని अपनी गाड़ी में स्कूल की फाटक तक छोड़ दिया. फाटक అంటే ఫాటక్ మనే మెయిన్ గేట్ అనమాట. అంటే ఫాదర్ తన వెహికల్లో తన ఈ బాయ్ని ఎక్కించుకొని ఆ స్కూల్ మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేశారు. और अपने बेटे को मुस्कुराकर विदा किया. అంతేకాదు నవ్వుతూ తన సన్కి బాయ్ చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. రాజు ధీరే ధీరే చల్నే లగా. ధీరే ధీరే కా అర్థం స్లో అన్నమాట. రాజు స్లోగా నడుస్తున్నాడు. ఎందుకని తనకి పోలియో డిసీజ్ ఉంది, ఫాస్ట్గా అతను నడవలేడు కదా, కాబట్టి స్లోగా నడుస్తూ వస్తున్నాడు. క్యోంకి వహ తేజ్ నహీ చల్ సక్తా. తేజ్ అంటే ఫాస్ట్ అనమాట, నడవలేడు కాబట్టి. उसकी मधुर मुस्कान को लोग घूरते रहे. उसकी मधुर मुस्कान, ముస్కాన్ అంటే చెప్పుకున్నాం కదా, చిరునవ్వు అని చెప్పి. ఎప్పుడు రాజు ఎట్లా ఉండేవాడు, తన వరల్డ్ స్కూల్లో నవ్వుతూ ఉండేవాడు కదా, అతని చక్కగా ఇప్పుడు కూడా అదే విధంగా చాలా ప్లెజెంట్గా చక్కగా నవ్వుతూ వస్తున్నాడు. లోగ్ घूरते रहे और कुछ ने तो उसके टांगों की ओर संकेत करके हंसते हुए उसका मजाक भी ఉడాయా. అతను నవ్వుతూ వస్తున్నాడు కానీ చాలా మంది అతని వైపు కోపంగా చూస్తున్నారు. ఇంకా కొంతమంది టాంగోంకి ఓర్ సంకేత్ కరికి, అతని లెగ్స్ వైపు చూపిస్తూ ఏం చేశారటండి, హస్తే హుయే ఉస్కా మజాక్ బి ఉడాయా. అంటే అతను పోలియో కదా, కొంచెం కుంటుతూ నడవడం వల్ల అతని వైపు చూపిస్తూ మజాక్ కన్నా అంటే జోక్ చేస్తూ నవ్వడం కూడా అతనికి అంటే ఆ మెయిన్ గేట్ దగ్గర ఫాదర్ డ్రాప్ చేసి వెళ్ళారు. అక్కడ నుంచి అతను లోపలికి వచ్చేటప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇక్కడ వర్ణిస్తున్నారు. कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गए. कुछ ही क्षणों में, కొన్ని క్షణాల్లోనే, పూరా మైదాన్ అంటే ప్లే గ్రౌండ్, అంటే పూర్తిగా ఆ ప్లే గ్రౌండ్లో ఉన్న పిల్లలందరూ, और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गए. అంతేకాదు కారిడార్లో కొంతమంది పిల్లలు ఉంటారు కదా, ఆ ప్లే గ్రౌండ్లో ఉన్న పిల్లలు, ఆ కారిడార్లో ఉన్న పిల్లలు అందరూ కూడా అతని వైపు ఇషారా కర్కి అంటే అతని వైపు చూపిస్తూ, అంటే అతను ఆ రోజు స్కూల్కి ఫస్ట్ డే వచ్చాడు కదా, అంతకుముందు ఎప్పుడు ఈ రాజుని ఆ పిల్లలు చూడలేదు. అతను ఆ విధంగా రావడం చూసి నవ్వడం స్టార్ట్ చేశారు. स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है. అక్కడ అదే టైంలో అక్కడి నుంచి టీచర్స్ కూడా వెళ్ళడం జరిగింది కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అంటే అక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగానే ఆ టీచర్స్ కూడా అక్కడ నుంచి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया. पहला पीरियड आरंभ हुआ तो క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఆ క్లాస్ టీచర్ ఏం చేశారండి, రాజుకు కక్షా మే సబ్సే పీछे బిఠా దియా. పీछे అంటే బ్యాక్, అందరికంటే బ్యాక్ అతన్ని కూర్చోబెట్టడం అనేటువంటిది జరిగింది లాస్ట్ బెంచ్లో. जब राजू ने उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है. जब राजू से उसका परिचय पूछा गया అంటే ఫస్ట్ క్లాస్కి వచ్చిన ఫస్ట్ డే అడుగుతూ ఉంటారు కదా, ఏ విలేజ్ నుంచి వచ్చారో, ఏ స్కూల్ నుంచి వచ్చారో చెప్పి అడిగినప్పుడు అతని ఏమని చెప్పాడండి, ఏ గావ్స్కే స్కూల్ సే ఆయా హై. ఒక విలేజ్లో ఉన్న, అంటే ఇప్పుడు న్యూ స్కూల్ టౌన్లో సిటీలో ఉండవచ్చు, ఓల్డ్ స్కూల్ ఎక్కడుందండి, విలేజ్లో ఉంది కాబట్టి తన పాత స్కూల్ విలేజ్ నుంచి వచ్చానని చెప్పాడు. इस पर छात्रों को हंसी आई. हंसना అంటే నవ్వడం కదా, పిల్లలందరూ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी नहीं महसूस किया था.
మధుర్ స్వభావ వాలే రాజు. రాజు బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉండేదండి, చక్కగా నవ్వుతూ అందరితో కలిసి ఉండేవాడు, అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు కదా. అటువంటి రాజుకి ఎప్పుడు కోపం అనేది వచ్చేది కాదు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ విలేజ్ నుంచి వచ్చాడు అని ఎప్పుడైతే చెప్పారో అందరూ నవ్వినప్పుడు కూడా ఇతనికి కోపం రాలేదు. వా స్వయం కో యహీ సమझाता रहा कि अभी धैर्य रखने की जरूरत है. వా స్వయం కో తనకి తానే సర్ది చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పి, అభి ధైర్య రఖనేకి జరూరత్ హై, ఇప్పుడే చాలా ధైర్యంగా ఉండాలి. జల్దీ హీ సబ్ కుచ్ ఠీక్ హో జాయేగా, తొందరలోనే అంతా సరైపోతుంది. ఎందుకంటే నేను ఈరోజే స్కూల్కి వచ్చాను కదా, ఫస్ట్ రోజే అందరూ నాకేమీ ఫ్రెండ్స్ అయిపోరు, నెమ్మదిగా ఏమవుతారు, అందరూ నాకు ఫ్రెండ్స్ అవుతారు, టీచర్స్ కూడా నన్ను ఇష్టపడతారని చెప్పి చూడండి ఎంత చిన్నవాడైనా తనకి తానే ధైర్యం చెప్పుకుంటున్నాడు. లేకిన్ పూరే దిన్ హర్ పీరియడ్ మే యహీ వ్యవహార్ దుహరాయా జాతా రహా. లేకిన్ పూరే దిన్, కానీ మొత్తం డే అంతా కూడా హర్ పీరియడ్, ప్రతి పీరియడ్ అంటే ప్రతి పీరియడ్కి వేరే సబ్జెక్ట్ సార్ వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు ఇతన్ని లేపి అడగడం, అదే అతను చెప్పిన ఆన్సర్కి మిగతా పిల్లలందరూ నవ్వడం, ఇదే విధంగా మొత్తం డే అంతా కూడా గడవడం జరిగింది. రాజుతో కిసి अलग ही मिट्टी का बना हुआ था. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీ కా బనా హువా థా అంటే రాజు, మిగతా పిల్లలు అనుకోండి మనల్ని చూసి ఎవరైనా నవ్వారు అనుకోండి మనకు కోపం వస్తుంది కదా, కానీ రాజు మాత్రం తనకి తాను సరి చెప్పుకుంటున్నాడు. అలగ్ హీ మిట్టీ కా అంటే రాజు మాత్రం అందరిలాంటి బిహేవియర్ కలిగిన పిల్లవాడు కాదు, అతను చాలా మంచివాడు అని ఇక్కడ చెప్తున్నారు. उसने यहाँ प्रमाणित करने का निश्चय किया था कि गांवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. उसने यह प्रमाणित करने का निश्चय किया था कि उसने यह ప్రామాణిత్ కర్నా అంటే ప్రూవ్ చేయడం, అతను ఇది ప్రూవ్ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. गांवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. గాంకే స్కూల్, విలేజ్లో అతను ఏం ప్రూవ్ చేయాలి అనుకున్నాడంటే విలేజెస్లో ఉన్న స్కూల్స్ కూడా షహరోంకే బరాబర్ హీ అచ్చే హోతే హే. షహర్ అంటే ఈ సిటీస్లో ఉన్న స్కూల్కి ఈక్వల్గానే ఉంటాయి, అంటే అక్కడ టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు, అక్కడ స్టూడెంట్స్కి కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఇక్కడ ఉన్న స్కూల్స్కి ఈక్వల్గా విలేజ్లో ఉన్న స్కూల్స్ కూడా ఉంటాయి అని చెప్పి అతను ప్రూవ్ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. ఉస్ శామ్ రాజు నే అపనే మాతా పితాకో కుచ్ నహీ బతాయా. షామ్ అంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయాడు. మార్నింగ్ నుంచి ప్రతి పీరియడ్లో అతను సఫర్ అయ్యాడు, కానీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్తో ఏమీ అతను చెప్పలేదు. उनके जिज्ञासापूर्ण प्रश्नों पर मुस्कुराकर रह गया क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था. उनके जिज्ञासापूर्ण प्रश्नों पर అంటే పేరెంట్స్ అడుగుతూ ఉంటారు కదా, పాత స్కూల్ అంటే తనకి చాలా ఇష్టం ఉంది, ఇప్పుడు న్యూ స్కూల్కి వెళ్ళాడు, అక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, తన స్కూల్లో టీచర్స్ తనకి నచ్చారా, ఫ్రెండ్స్ అయ్యారా అని చెప్పి పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. అలా అడిగిన వాటిలన్నిటికీ ఏం చేసేటట్టండి, ముస్కురాకర్ రహగయా, ఒక చిరునవ్వు నవ్వి ఉండిపోయాడు. కానీ ఏమి అంటే ఒకవేళ అంతా బాగానే ఉంది అని చెప్పాడు అనుకోండి, అది అబద్ధం అవుతుంది కదా, ఎందుకంటే అక్కడ స్కూల్లో తనకి అంతా కూడా అనుకూలంగా వాతావరణం అనేటువంటిది తనకి లేదు. కాబట్టి ఏం చేసేటండి, వహ జూట్ బీ నహీ బోల్నా చాతాత, అంట బాగానే ఉంది అని చెప్పి అబద్ధం కూడా తను చెప్పాలనుకోలేదు. కాబట్టి కానీ అక్కడున్న సిచ్యువేషన్ కూడా చెప్పి పేరెంట్స్ని బాధ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడు అంటే ముస్కురాకర్ రహగయా, చిరునవ్వు నవ్వి అతను అలా ఉండిపోయాడు. అగలా దిన్ और उससे और अगला और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. अगला दिन అంటే ది నెక్స్ట్ డే, उससे और अगला और नेक्स्ट डे और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. महीने का अर्थ है मंथ. అట్లా తిని అనుకున్నాడు, ఏమని ఈరోజు ఫస్ట్ డే కదా, ఈరోజు ఇట్లానే ఉంటుంది, నెక్స్ట్ తర్వాత అంతా మామూలు అయిపోతుంది, సర్దుకుంటుంది అనుకున్నాడు. కానీ ఆ డే అట్లానే ఉంది, నెక్స్ట్ డే అలాగే ఉంది. और మహీనా పూరా 1 మంత్ తన స్కూల్లో జాయిన్ అయిన 1 మంత్ వరకు కూడా క్లాస్లో ఉన్న తన క్లాస్మేట్స్, తన టీచర్ యొక్క బిహేవియర్ అంతా అదే విధంగా ఉంది. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. उसकी कक्षा में, कक्षा माने క్లాస్ రూమ్, తన క్లాస్ రూమ్లో అంటే టీచర్ చూడండి ఎవరైనా క్వశ్చన్ చేశారు అనుకోండి, వెంటనే స్టూడెంట్స్ ఏం చేస్తారు, హ్యాండ్ రైజ్ చేసి నేను ఆన్సర్ చెప్తాను అంటారు కదా. పైగా తన ఓల్డ్ స్కూల్లో 5 ఇయర్స్ స్కూల్ టాపర్గా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా టీచర్ క్వశ్చన్ చేసినప్పుడు హ్యాండ్ రేస్ చేసిన మిగతా స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా దీనికి ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ అనేది ఇచ్చేవారు కాదు. ఉస్కా కోయి మిత్ర భీ నహీ బన్ పాయా తా, ఉస్కా కోయి మిత్ర భీ నహీ బన్ పాయా తా. ఈ 1 మంత్లో తనకి ఎవరు ఫ్రెండ్స్ కూడా అవ్వలేదు.
आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलते जाते तो वह కక్షా में ही बैठा रहता. ఇంటర్వెల్ టైంలో మిగతా పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు టైంలో కూడా తన కక్షామే అఖీలా అంటే సింగిల్గా క్లాస్లో తన సింగిల్గానే కూర్చుంటూ ఉన్నాడు. అదే తన ఓల్డ్ స్కూల్లో అనుకోండి, ఎవరైనా గేమ్స్ ఆడుకుంటూ ఉంటే తను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. తనకి ఉన్న ప్రాబ్లం తనకి కూడా గుర్తుండేది కాదు, ఆ ఫ్రెండ్స్ కూడా తనకి గుర్తు చేసేవారు కాదు. ఇక్కడ మాత్రం ఎవరు తను పట్టించుకోకపోవడం వల్ల తను క్లాస్ రూమ్లో సింగిల్గానే ఉండిపోతూ ఉండేవాడు. अब तक पूरा स्कूल जान गया था कि రాజు एक गंवार लड़का है. अब तक पूरा स्कूल जान गया. ఇప్పటికి మొత్తం స్కూల్ అందరికీ తెలిసిపోయింది. అంటే తన స్కూల్కి వచ్చి 1 month అయిపోయింది. స్కూల్లో ఉన్న మిగతా సెక్షన్స్కి క్లాసెస్ అందరికీ తెలిసింది. ఏమని చెప్పి, రాజు ఏ గంవార్ లడ్కా హై. గంవార్ అంటే విలేజర్, అంటే రాజు యొక్క ఒక విలేజ్ నుంచి వచ్చిన ఒక బాయ్ అని చెప్పి. और उसे अपने गांव के स्कूल का बड़ा घमंड है. घमंड అంటే గర్వం అన్నమాట. అంటే అంతేకాదు ఈ రాజుకి తన విలేజ్లో ఉన్న స్కూల్ని చూసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అని చెప్పి మొత్తం ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది. అంటే అతను ఎప్పుడైనా మాటల సందర్భంలో చెప్పి ఉండవచ్చు, ఏమని తన ఓల్డ్ స్కూల్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అతని యొక్క అభిప్రాయం చెప్పారు కదా, యది స్వర్గమే బి స్కూల్ హోతో పురాణే స్కూల్ సే అచ్చే నహీ హోతే. ఒకవేళ స్వర్గంలో స్కూల్ ఉన్నా తన పాత స్కూల్ కంటే అంత బాగుండదేమో అనే అభిప్రాయం రాజు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విషయం ఇక్కడ ఉన్న స్కూల్లో మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా తెలిసింది. आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. आखिरकार అంటే ఫైనల్లీ రాజుని ఈ స్థితి से निपटने के लिए ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసం బड़ी चतुराई से एक योजना बनाई. బड़ी चतुराई చాలా తెలివిగా యోజన అంటే ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. అంటే తను ఎంత చదివినా క్లాస్లో హ్యాండ్ రైజ్ చేసి కనీసం ఆన్సర్ చెప్పనివ్వడం లేదు, ఎవరు ఫ్రెండ్స్ అవ్వడం లేదు, ఎవరు మాట్లాడనివ్వడం లేదు. కాబట్టి తను ఒక ప్లాన్ అనుకున్నాడు. कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. కక్షాకి అధ్యాపకం ద్వారా క్లాస్లో టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, మిడిల్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, అట్లా ప్రశ్న అడిగినప్పుడు పూచే జానే పర్ ఉస్నే హాత్ ఉఠానా హీ బంద్ కర్ దియా. హాత్ ఉఠానా హ్యాండ్ రేస్ చేయడం మానేశాడు. ఎందుకని, హ్యాండ్ రేస్ చేసినా తనని ఎవరు కూడా ఆన్సర్ చెప్పనివ్వడం లేదు కాబట్టి. परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. పరిణామ స్వరూప్ అంటే హ్యాండ్ రేస్ చేశారనుకోండి, అందరి దృష్టి అతని వైపు మళ్ళుతుంది. అంటే అతను చదివాడు, ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు అని టీచర్స్ భావిస్తారు, అటు స్టూడెంట్స్ భావిస్తారు. కానీ ఇతను ఎప్పుడైతే హ్యాండ్ రేస్ చేయడం మానేశాడో ఛాత్రోంనే ఉస్ పర్ ధ్యాన్ దేనా బంద్ కియా. అంటే స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ అంతా అతని వైపు నుంచి తప్పుకుంది. అంటే తన క్లాస్లో అట్లా సైలెంట్గా కూర్చుని ఉంటున్నాడు. రాజు యహ జాన్తా థా కి एक महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है. రాజు యహ జాన్తా తాకి అంటే అతను ఆ స్కూల్లో జాయిన్ అయిపోయి 1 year అయిపోయింది. 1 महीने के बाद అంటే 1 month తర్వాత ఉస్కి వార్షిక్ పరీక్ష హోనే వాలి హై. అంటే ఫస్ట్ రోజు అనుకున్నాడు ఈ రోజు ఇట్లా ఉంటుంది, అంతా నెక్స్ట్ మామూలు అయిపోతుంది అనుకున్నాడు. 1 month మహీనా గడిచింది, తర్వాత చాలా డేస్ మంత్స్ గడిచాయి, కానీ ఎక్కడ సిచ్యువేషన్లో చేంజ్ అనేటువంటిది రాలేదు. లాస్ట్కి అతనికి చూడండి ఇక్కడ 1 महीने के बाद అంటే 1 month తర్వాత వార్షిక్ పరీక్ష హోనే వాలి హై. యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి రాబోతున్నాయి. इसलिए उसने घर पर अधिक परिश्रम किया. అందువల్ల పరిశ్రమ అనే హార్డ్ వర్క్. 1 monthలో ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంటి దగ్గర హార్డ్ వర్క్ చేసి చదువుతున్నాడు. आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसका पुराना गांव का स्कूल कोई कम नहीं था. ఆఖిర్ ఉసే నయే స్కూల్ కే సమక్ష ఇతను ఏమని చెప్పి అనుకున్నాడు అంటే, తన న్యూ స్కూల్ ముందర ఏం ప్రూఫ్ చేయాలి అనుకున్నాడు అంటే, ఉస్కే పురానా గావ్ కా స్కూల్ కోయి కమ్ నహీ తా. ఉస్కే పురానే గావ్ తన పాత స్కూల్ కూడా ఏమీ తక్కువ కాదు, అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి కూడా నాలెడ్జ్ ఉంటుంది, అక్కడ టీచర్స్ కూడా గొప్పవాళ్లే అని చెప్పి ఇతను ప్రూఫ్ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. सबने मान लिया था कि రాజు को तो फेल होना ही है. सबने मान लिया था అంటే క్లాస్లో యాక్టివ్గా లేడు కదా, ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చెప్పడం లేదు కాబట్టి సైలెంట్గా ఉంటున్నాడు కాబట్టి అతని వైపు టీచర్స్ దృష్టి పడలేదు, స్టూడెంట్స్ దృష్టి పడలేదు. అంటే తను ఏమి చదవడం లేదేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కదా. అందరూ అనుకున్నట్ట ఏమని చెప్పి, రాజుకో ఫెయిల్ హోనా హీ హై, రాజు ఫెయిల్ అయిపోతాడేమో అని చెప్పి అనుకున్నట్ట.
जैसे जैसे समय पास आता गया सभी लड़के पढ़ने में व्यस्त होते गए, पर राजू को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल ही लेते। जैसे जैसे समय पास आता गया అంటే ఎగ్జామ్స్ కి టైం దగ్గర పడుతుందో సభీ లड़के పढ़ने में व्यस्त होते गए, అందరూ పిల్లలు కూడా చదువుకోవడంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారు। రాజు को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी నికాల్ హీ లేతే। కానీ రాజు బుక్స్ తీసి చదువుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు కూడా రాజుని చూసి జోక్ చేయడం మాత్రం వీళ్ళు మానలేదు। రాజు అబ్ బహుత్ ధైర్యవాన్ హో గయా తా, రాజు అబ్ బహుత్ ధైర్యవాన్ హో గయా, రాజుకి ఇప్పుడు చాలా బ్రేవ్ బాయ్ అయిపోయాడు, అంటే అతనికి అలవాటు అయిపోయింది ఇదంతా కూడా। और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा, मन में मुस्कुराता हो चुपचाप సైలెంట్గా వాళ్ళందరూ దగ్గరకు వస్తున్నాడు రాజుని చూసి రాజు చదువుకోవడం చూసి అంటే వాళ్ళు ఒక రాజు ఫెయిల్ అయిపోతాడేమో అనే భావనలో ఉన్నారు కాబట్టి రాజుని చూసి నవ్వుతూ ఉన్నారు కదా। రాజు ఏమనుకుంటున్నాడు, చుప్చాప్ మన్మే ముస్కురాతా హువా, సైలెంట్గా తన మనసులో నవ్వుకుంటూ అపని పడాయి కర్తా రహా, తన చదువును మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నాడు। ఇంటి దగ్గర ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాడు, స్కూల్లో కూడా సైలెంట్గా చదువుకుంటూ ఉన్నాడు। एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई, एक सप्ताह 1 वीक्లోనే యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం జరిగింది। రాజు 2 सप्ताह की छुट्टी के लिए गांव वापस गया, రాజు 2 सप्ताह की छुट्टी అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయి కదా, 2 వీక్స్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది। ఆ 2 వీక్స్ హాలిడేస్కి అతను గావ్ వాపస్ గయా, వాపస్ అంటే తిరిగి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన విలేజ్కి వెళ్ళాడు। उसके बाद ही परीक्षा परिणाम निकलना था, उसके बाद ही అంటే ఈ 2 వీక్స్ హాలిడేస్ తర్వాత ఎగ్జామినేషన్ రిజల్ట్ రాబోతోంది। परिणाम निकलने के पहले दिन राजू लौट आया, परिणाम निकलने के అంటే రిజల్ట్ వచ్చే ముందు రోజే రాజు విలేజ్ నుంచి తిరిగి రావడం జరిగింది। और अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया, अगले दिन నెక్స్ట్ డే పూరే ఆత్మవిశ్వాస్ సే అంటే ఫుల్ కాన్ఫిడెన్స్తో తన ఫాదర్తో కలిసి రిజల్ట్ చూసుకోవడం కోసం అతను స్కూల్కి వెళ్ళాడు। ఏక్ బార్ ఫిర్ వహ్ కక్షా మే ప్రథమ ఆయా థా, ఏక్ బార్ ఫిర్ అంటే తన పాత స్కూల్లో ఎట్లయితే 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా స్కూల్ ఫస్ట్ వస్తున్నాడో ఈ ఇయర్ ఇక్కడ ఈ న్యూ స్కూల్లో కూడా అతను ఫస్ట్ రావడం అనేటువంటిది జరిగింది। ఉస్కే పితాజీ ఖుష్ తే, తన ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు। लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी, लेकिन राजू के हर्ष అంటే హ్యాపీనెస్, ఖుష్ అన్న హ్యాపీనెస్, హర్ష్ అన్న కూడా హ్యాపీనెస్సే। రాజు యొక్క సంతోషానికి మాత్రం సీమా హీ నహీ థీ, బౌండరీసే లేవంటే చాలా ఎక్కువ సంతోషం అతనికి కలిగింది। అంటే ఇతను ఫస్ట్ రావడం ఇదే ఫస్ట్ టైం అంటే కాదు, కానీ ఎప్పుడు అతను ఫస్టే వస్తాడు, కానీ ఈ ఇయర్ తను ఫస్ట్ రావడం అనేది తనకి చాలా స్పెషల్ కాబట్టి అతనికి చాలా హ్యాపీనెస్ అనేది కలిగింది। प्रथम आने पर वह इतना प्रसन्न कभी नहीं हुआ था, ప్రథమ ఆనే పర్ అంటే తను ఫస్ట్ వచ్చినప్పుడు ఇంత ఎక్కువ హ్యాపీనెస్ అనేది అంతకు ముందు ఎప్పుడు అతనికి కలగలేదట। क्योंकि अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया है, ఎందుకంటే ఇప్పుడు తన ఓల్డ్ స్కూల్కి తను సుందర్ ఔర్ సముచిత్ అంటే సుందర్ చాలా బ్యూటిఫుల్ ఒక మంచి గిఫ్ట్ని తను ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు తనకి చాలా హ్యాపీనెస్ అనేది కలిగింది। ఎందుకని తన ఓల్డ్ స్కూల్కి గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్తున్నాడు, అందరు స్టూడెంట్స్ అనుకునేవారు రాజు యొక్క గంవార్ అంటే విలేజర్ అని చెప్పి, అంటే విలేజ్లో ఉన్న స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకి ఏమీ నాలెడ్జ్ ఉండదు, అతను ఎక్కువ ఏమీ చదవలేడు అని చెప్పి వాళ్ళ యొక్క భావన ఉంది కదా। కానీ ఇక్కడ ఉన్న ఈ సిటీలో ఉన్న స్కూల్స్ ఈ పిల్లల కంటే కూడా అక్కడి నుంచి వచ్చిన తను ఫస్ట్ రావడం అనేటువంటిది తన పాత స్కూల్కి ఒక మంచి గిఫ్ట్ తను ఇవ్వడంగా తను భావించడం అనేటువంటిది జరిగింది। కాబట్టి అతను ఎంతకుముందు అంటే చాలా ఇయర్స్ నుంచి తను ఫస్ట్ వస్తూ ఉన్నాడు, కానీ ఈసారి తను ఫస్ట్ రావడం అనేటువంటిది ఆ హ్యాపీనెస్ అంతకుముందు ఎప్పుడు తనకి కలగలేదు। ఈ విధంగా రాజు తన ఓల్డ్ స్కూల్కి ఒక మంచి గిఫ్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది। ఓకే స్టూడెంట్స్, లెసన్ అర్థమైంది కదా మనకి। ఇప్పుడు ఉపవాచక పార్ట్ నుంచి 2 ఉన్నాయండి, ఒకటి శాంతికి రాహవరు అపనే స్కూల్కు ఏక్ ఉపహార్, ఈ 2 లెసన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది మనకి। ఈ లెసన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది, శాంతికి రాహ్ నుంచి 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 7 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ మనకు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి మార్క్స్ పొందడానికి ట్రై చేయండి। ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్।